అటు చెప్తుంది ఉన్నది ఉన్నట్టు చెప్తున్నది చిన్నగా మెల్లగా అందరి ఊరంతా తిరిగింది కళ్ళ తిరిగి పారవారి మేడకు ఆ చిన్నంగా వచ్చారా పలుకులు విన్నదే ముచ్చట దేవి పూజ లోపలోనా స్వామి పూజ లోపలోనా దేవుడు ఎట్టుంటారా నాయన్న దేవుడు ఎక్కడా ఉంటాడు తెలిసి తెలివని కొంత తెలిసి చేనని కొంతరా పోసింది కొంత దొయ్యంది కొంత లాంచారు దగ్గరికి వచ్చి కోటేశ్వరాలు 10,000 దండావా ఓయమ్మ ఎరకల లాంచారి దండం వల్ల విడతుంది ఆ దండం వల్ల విడతుంది అయ్యో నన్ను వాళ్ళు సల్లు చూడుచుకోండి కట్టగాలం నెల చెప్పుకుంటావా కట్టగాలం చెప్పాలంటే తులము పొలము పెడితేనే ఆ పంచాంగాన్ని చూస్తారు కానీ లేకుండా చూడబోరు మరి ఆ తులం లేదు పొలం లేదు నాయన కొయ్యకాలే ఉన్నది కాదా మరి ఆ కొయ్యకాలే ఉన్నది అంటే ఆ ఉన్న కొయ్యకాలు పూడ్చినట్టు మొత్తం మన భూమి తయారైనట్టు అయింది ఇక పసుపు తోట ఏం లేదు ఏమన్నా నీ బంగ్లాలు వేని మిద్దెలు వేని మేడలు వేని ఏం లేకుండా అయిపోయింది తిందామంటే తిండికి లేదమ్మా తాగాలంటే నీళ్ళు లేవు అంగోలు ఇచ్చిండో బారోడు అంగోలు ఇచ్చరా దేవుడు అంగి దండం పెట్టిన వాళ్ళకు ఇలా ఎరకల్లాంచారికి దండం పెట్టిందే అది ఎరకల్లానికి ఎరకల్లి కాదు అమ్మ మెట్ల కనుక తారా పెద్దోడదే బానమ్మ అంబలంబడి దైతలు కాదా అంబలంబడి సెందులు కాదా అయ్యో అమ్మవారు వారున్నారే అమ్మవారు వారున్నారు మంటి రక్తం అమ్మ మొక్కల మంటి రక్తం కాదా బయలు ఇంటి కనుక బ్రహ్మల మల్లన్న వాళ్ళకన్నా పెద్దవాళ్ళు లేరు ఊరికి అధికారులు కనుక వాళ్ళు పోషమ్మలుగా వెత్తి కట్టేటోళ్ళు నాయన మాయసమ్మలా కట్టేటోళ్ళు సూర్యం 36 కొట్టే దేవతలు కట్టి పెట్టేటోళ్ళే 7 ఎర్ర నీళ్ళు తాగిచ్చే 7 ఎర్ర నీళ్ళు తాగిచ్చింది అయ్యో అంబ తెంకి కదరో పెద్ద ప్రాణాలు పోతామున్నాయమ్మా ఎక్కడి నుంచి వచ్చారో ఏ కాండ నుంచి వచ్చారో నాయన ఇలా 12 మంది ఓమినిగాళ్ళు 12 మంది శివసత్తులు 12 మంది విద్యమంతులు 12 మంది మంత్రకాలు గనక 5 రోజులు మొక్కిచ్చిన కానీ చిన్న వెత్తుతంగా లేదే ఎక్కడ దక్క మతమాయం అయిపోయింది ఎవడు మారోడు చూడు ప్రాణి వారు గడుముతో ఎప్పుడు చేతికి తెచ్చిందో పల్లెకు తెల్లారబోతుండు ఊరుకు తెల్లారబోతుండు వాళ్ళ
ఈ ధనమేడవాయే ఇది భాగ్యమేడవాయే అట్లాంటి వారోని వంగ తీసుకునేరా దేవత వంగ తిన్నము పెట్టించే అయ్యో ఎరకల్లాంచాలి ఐదు కప్పలేసింది ఉన్నది ఉన్నట్టు చెప్పుతుంది నాయన బాణవిన పోక పెట్టినట్టు ఉన్నది ఉన్నట్టు చెప్తుంది ఎల్లు నేనాడు చెప్పుతున్నది ఓ కొడక బారోడా నీకు రాజేంద్ర నాయన ఇది ఎవరితోటి కమ్మమెట్ల కనకతార బెజవాడ ప్రాణవతి ప్రాణమ్మాయి ఇద్దరు తల్లి బిడ్డలు కనుక అమ్మలు అంబడి దైతలు వాళ్ళు వారాన పుట్టిరు అది కోమరల బిడ్డలు వాళ్ళు అయ్యో శంకరుని మనవరాలు దేవి దుర్గమ్మ ప్రాణవతి ప్రాణమ్మ పార్వతమ్మ పరమేశ్వరుని బిడ్డ కనుక అమ్మల అంబడి దైతలు నరలోకాల వాళ్ళు ఉన్నారయ్యా వాళ్ళ మొక్కిన వాళ్ళకు కోరుకుంటే పొంగుల్లో ఉంటుందట తలుచుకుంటే తలాపున ఉంటుందా ఏలుకుంటే ఈపున ఉంటుందట ఎవరి కష్టకాలం వచ్చిన కానీ ముందు నడుతారట అది ఏలుకున్న వాళ్ళకే వాళ్ళకు అదే తల్లి దేవుడు అంటే చూపెడతాను అంటుందా తిండికి లేకుండా వాడిని ఈగల పడ్డ వాంది దోమల పడ్డ కానీ నాయన పెద్దరవ ఎక్కడ పట్టుకొని కొడుకు కోడలు ఉన్నది కనుక మరి వాళ్ళని బతికియాలి వీళ్ళని బతికించుకోవాలి మరి ఆ చిప్ప కడుముంతల పట్టుకొని వచ్చేటాలకు ఎంత దరిద్రం చూడు పెద్దరవ ఎక్కడికి వచ్చిన వలన ఆయన పోటు రాయి కిందయ్యో పొట్టి వేలకి ఎప్పుడు దాకిదో బొక్క పొరల మనసుక పడ్డ వలన లోతు చిప్ప వలిగిపోయింది ఆ లోతు చిప్ప ఎప్పుడు వలిగిపోయిందో నాయన నేలపాలు అయిపోయింది ఇగల పడ్డ గంజి వేయింది దొంగల పడ్డ గంజి వేయింది మాడిచి ఎక్కడ వేయినాయని ఎక్కడిదక్కడ ఇచ్చుకపోయింది కథం నేలపాలు అయింది మరి వీళ్ళు ఆకలి 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 అంగోళ్ళు ఇస్తున్నారు మరి ఆకలి ఎవరు తీర్పాలనే దేవుడా ఎడవ కంటి శోకం ఏర్లైపారుతుంది కుడి కంటి శోకం కుంభపరిశం కూలుతున్నది నాయన పార్వతి పరమేశ్వరి కంటుతున్నది ఏ దేవా పార్వతి పరమేశ్వరికి కంటి శోకం అందటాలకు ఇది ఎవరి కంటదు గోకావింట పిట్టది కంటి నీరా ఎవరిది కంటిని శోకము పరీక్షలు పడుతున్నరే ఇద్దరు సతి పురుషులు ఆడ చూసిన ఆలిముండమయ్య ఇది ఎక్కడ వచ్చిందో నేను దేశాలు తిరగమన్నా కానీ రాజ్యరాజాలు తిరగమన్నా కానీ సరే వీళ్ళకి వాగారం సరిపోక అంబలంబడి దైతలు నాయన్నా ఈ ఢిల్లీకి రాజు బల్లికొండ కనుక కోమంటే కోటి వేలు ఆమంటే లక్ష వేలు ధనం ఉన్నది భాగ్యం ఉన్నది మట్టి ముడితేనే బంగారం అయితే అటువంటి భార్య రాజు ఇంటికి పోతే నేను మాకు మన బుక్కెడు అన్నం దొరుకుతుందా అని లంబడి అవతారంలో పోయి అటువంటి ఆడపిల్లలు కనుక ఆ సంగటి మూట మీద అంకబోళ్ళు మలుపుదోళ్ళ మీద కూర్చుని దోషడి నీళ్ళు వచ్చిన దోషిట్ల పడుతున్నాయి ఆ రెండు బక్కెల నీళ్ళు ఈ దోషిట్లకే వస్తా ఉన్నాయి తల్లి కాలవ చచ్చిపోయింది పిల్ల కాలవ చచ్చిపోయింది భార్య ఇంటిలో వచ్చే మహమ్మచ్చిలో బయట కొంగు నడుము చుట్టుకున్న కొంగు కనుక ఆర్చిక వెళుతున్నదిరా ఆర్చి
బొబ్బలు పెట్టుకుంటా ఉరికచ్చి గిదా ఏమి ఏమి నా పెనిమిటి బాయిల నీళ్లు పొడిచినయా తండ్రి తల్లి కాలవ ఎందు చచ్చిపోయానయ్యా పిల్లకాలవ ఎంత చచ్చిపోయానయ్యో మరి సూర్యులు ఎట్లా అటువంటి భార్య రాజు వెనుకకు మరి చూస్తులకు నాయన మూట బజార్లమైన ఆ బాలుడు ఉన్న ఇద్దరు బాలుడు ఆడిపాలలు పోయమ్మ ఆడిదానా ఇది ఎవరి పిల్లలు వచ్చిండ్రు ఈ సత్యవంతుల తోటనే దేవా అంటుముట్లో గోరుని తోట సూర్యనొప్పులు గోరుని తాట ఆ తోట లోపల తోపెట్ట దొరికిందో ఆ దోమ దొరకుంటుండే నాయన ఈగ దొరకుంటా ఉండే మరి ఇలా తోకు ఎట్ట దొరికిందో ఈడికి ఆనంగానే నాయన భార్య మిట్లు వచ్చావా వెనక మరి చూచి గిద్ద గిద్ద ఉరికి వస్తుంది ఎవరమ్మా లంజనారా ఉరికచ్చి పళ్ళ కుర్లు అందుకున్నదమ్మా ఎడమ చెంప కుడి చెంప కొడుతుంది మారు మారు దెబ్బలు కొడుతుంది పన్నెత్తి మాట్లాడతలేరు కన్నెత్తి చూస్తలేరే కనికి పొంక పోతలేరే దెయ్యే మూట బార్ల కాంచెలు మూట బాయి కాంచెల చిన్నగా నెల మాట ఒకట వేసుకుంటున్నా ఇన్నా పెద్ద 60 కాడికి గుంజుకపోయింది పెద్ద 60 కాడికి గుంజుకపోయి ఏమంటున్నదంటే భార్య మిట్లు వచ్చావా ఏ లంజమండలాలా ఈ చుట్టుపక్కల ఎక్కడన్నా కనపడితే పొడిచి పాత్ర పెడతా ఇక్కడ పెద్ద 60 కాడ పాత్ర పెట్టిపోతాం మిమ్మల్ని మండాలి కొట్టి ఇక్కడ పాత్ర పెడతానమోదే అప్పుడు బొక్క బోర్ల దొబ్బిన పోలే పెద్ద 60 అవతల పడ్డరే ఆ లంబడోళ్ళ పొరగాళ్ళకు నాయన మోచేతులు మోకాళ్ళు కొట్టుకపోయినాయి అన్ని దెబ్బలు కొట్టినా కానీ పన్నెత్తి మాట్లాడలే కన్నెత్తి చూడలేదు ఆమెకు కళ్ళకు రక్తం ఎప్పుడు వచ్చిందో ఈ రక్తం చూసుకునేటల్ల చిల్ల చిల్లగా ఆడిపోతుంది అప్పుడు రక్తం చూసిన పోలే వాళ్ళకు ఆగ్రహం ఉగ్రం వచ్చింది ఇంతవరకు నీ అవరాతం తంగలేదు కొడుక అని నీకు అటువంటి చెప్పంగానే ఎట్లా మంచుకోను నా దగ్గరికి ఎట్లా తీసుకొచ్చుకొని నీతోటి పొరిదండాలు ఎట్లా పెట్టి ఇచ్చుకోమన్నా అది నాకెరకరా కొడుక అప్పటికే వాళ్ళు 5 రోజుల కోరు పోలిచిండు బయలమెండి కనుకన్నా ఎక్కిపోయేంత మేక పొదలు కోసిండు గొర్రె పొదలు కోసిండు ఎర్ర గోడ పుంజులు కొట్టు ఎడబట్టిల సారా పెట్టిండు 12 బిందెల బిలం శాఖం ఎక్కిండు పంచరంగుల ముగ్గులు పట్టి పట్టణంలో పరిపించి బరిపట్లు ఏమైనా ఇలాగా పిల్లల వర్రంగా కోసిండు అయినా చిన్న మెత్తు దంగలేదే ఏమి ఏమి నా భగవంతు ఎరకల్లి చెప్పుతున్నది ఏమని ఎవరి నుంచి ఏమి కాదు కొడుక పూలన పెస్తపోయాడు పెద్ద దర్శనలు పడితే దర్శనలు పడతాం అనుకోడు పడతాడు పొద్దేడు జీవరాశులు చంపుతాడు మాపేడు జీవరాశులు చంపుతాడు గంగి గౌరి మేనమా మాట కొలన పెస్తపోయాడు బెత్తబోని చాడల్లా నువ్వన్నా ఓ కొడుకా చెప్పుతారా లేంది లేనట్టు చెప్పుతాడు చెప్పిన మాట చెమునా పెట్టి ఆయన చెప్పినట్టు వీను కొడక అటువంటి ఒక ఎరకల నంచారి అవతారం ఎత్తుకొని అటువంటి ఎరకలు వెళ్ళి పేటల కళ్ళు మూసి కళ్ళు తెరిచేటలకు మతమాయం అయిపోయారు
ఇది ఎక్కడి మయమాను ఇది ఎక్కడి సైన్యాలు కళలు నీడలు చెప్పినా కానీ వాళ్ళు గ్రహించలేదు ఎక్కడిదక్కడ వేటలకు నాయన కడదామంటే తింటామంటే తిండికి లేదు కడదామంటే బట్ట లేదు బట్ట బంగారం అయిపోయింది అప్పుడు అది కచ్చినరా దేవుడు అప్పుడు అది కచ్చిన భగవంతుడు కమ్మకర్ణ పొల్లవ్వ కమ్మకర్ణ పొల్లయాల్లో ముఖంతోటి దండం పెట్టిన వాళ్ళే కానీ ముఖంతోటి దండం పెట్టించుకున్న వాళ్ళే కానీ వాళ్ళు వంగి దండం పెట్టాలేదే వంగి సలాము పట్టాలేదు వేగినాడు తడి పెడితానము చేసి పదు బండారు పట్టుకొని దేవుడెళ్ళబోయి తెల్లాడలకు నల్ల ఇంటి మేమన్న దగ్గర వేయండి కరకర కరకర పొద్దు కొడుతుంది ఆ నల్ల ఇంటి భీమన్న దగ్గర దీపేటాలకు పెద్దరు ఎక్కడ దాచి మోపేయండ్రు అయ్యో వందనాలు వందనాలు నీకు 10,000 దండం అయ్యా దండమంట పెడుతున్నాడా దండమంట పెట్టినాడా అరే సూత్య గొప్పింటి కొడుకు సూత్య గొప్పింటి కొడుకయ్యా ఏ కట్టకాలం వచ్చింది నాయన్న నాకు దండం అయితే పెట్టకు అని అటువంటి ఇంట్లో తీసుకుపోయి ఆడ కూసుండే పెట్టి దొడ్డు అమ్మలే దోషడం బాలా దొడ్డు బట్ట దోషడం బాలి మరి నువ్వు ఏం చెల్లి వచ్చినావు ఏ కాండ నుంచి వచ్చినవో మరి నువ్వు ఆడ కూసుండు నాయన్న అని ఒక చిన్న పీట వేసి ఆ పీట మీద కూసుండ పెట్టుకొని ముసలా వేస్తామేంటి కనకమ్మని పిలుచుకొని అంబలి పోసుకరావమ్మా అంబలి పోసుకరావు అంబలు పోయించుకొని వచ్చిన ఆయన భార్య మన చేతికి ఇచ్చిన ఓలే అయ్యో ఆకలి లేదా ఆధారం లేదా నిద్ర లేదా నిప్పులు లేవాయే ఆ మూతికాడ పెట్టిన అంబలి నాయన తీయకుండా తాగేండు ఏడు గొప్పింటి కొడుకు అనుకున్నాడు ఏ కట్టకాలం వచ్చిందో ఈ దాగని అని ఆడ పెట్టిన పోలేనా ఆయన అటువంటి ఒక బాలుడు కనుక చెప్పవయ్యనేది చెప్పవాళ్ళు అయ్యో నాయన నేను నేను భార్య వాళ్ళం భార్య వాళ్ళం రాజు పల్లికొండను కోవంటే కోటి వేలు ఆమంటే ధనం ఉండే భాగ్యం ఉండే శ్రీమంతం ఉండే అయ్యో నేను మట్టి ముడితేనే బంగారం అయింది నాయన 12 పుట్ట పసుపు తోటలు ఉండే చిన్న నాగుల మంద చిన్న మందలు పోయినాయి పెద్ద బోడల్ల పెద్ద నాగుల మందలు వెళ్ళిపోయినాయి ఎక్కడి అక్కడ మతమాయం అయిపోయింది మా బట్ట బంగారం అయింది నాకు లేక ఒక్కడే కొడుకు లేక ఒక్క కోడలు గనక వాళ్ళని చదువుకోవాలి మేము పుట్ట గడుపుకోవాలి నీకు ఉల్లె కంట పోయి పల్లె కంట పోయి ఈగల పడ్డ గంజి దోమల పడ్డ గంజి అడుక్కొని వయసుటాలకు ఎంతరవై ఎక్కడికి వచ్చిన ఓటురాయి దాకింది ఒక్క బొర్ల పడ్డనా ఎన్నా నేల పాలు వాడేదవరా పచ్చటాకుల బండారియవయ్యా బండారి ఎల్లబడినాడు బండారి ఎల్లబెట్టినాడా 3 గొట్టె మునల కడుతుండు 4 గొట్టె నల్ల కడుతుండు 5 గొట్టె వెయ్యల కడుతుండు కామిని మోమిని ఎర్రెలుపు కొండెలుపు కొయ్యలుపు ఎర్ర మరుకు నల్ల మరుగు పోచమ్మల చెడుకు చేతాల కడత ఉన్నాడు పోచమ్మలం కట్టిండవ్వా కట్టుపోతుండే భూమండం కాంచెలు కట్టిండవ్వా భూ తల్లి కాంచెలు కట్టి
పోయి గురుసున్న పోలే ముందట దేవిని రోమాలు లిక్కపడిచినాయి గజ 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 అనుకుతున్నాడు రా గజ గజ వరకంగా దేవదేవతలకు వేసుకొని అయ్యో ముందుగా పుట్టింది దేవతాలు 7 రక్క జైళ్ళల్లో